మనం వారం రోజుల క్రితం అయితే ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం కదా. అందులో సెకండ్ పార్ట్ అయితే ఈ రోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చిన. పార్ట్ అర్థం కాకపోతే నేను ఐ కార్డ్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ పార్ట్ చూసి ఇదైనా చూడండి, లేకపోతే ఇదైనా డైరెక్ట్ చూడొచ్చు. మనం ఒకటేమో వంట నూనె, ఇంకొకటేమో రిన్ లిక్విడ్లో 2 బిస్కెట్లు అయితే వేసినాం కదా. ఆ బిస్కెట్లు ఇవాళ చూద్దాం. ఇదైతే వేసి 10 days పైనే అవుతుంది. ఇవి ఈ రోజు అయితే ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసమే మనం అయితే ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాం. ఇది సాల్ట్ బిస్కెట్లు. ఈరోజు అయితే పైకి అయితే తీసి చూద్దాం రిన్ లిక్విడ్లో ఉన్నది ఎలా ఉంది, మరియు వంట నూనెలో వేసిన బిస్కెట్ ఎలా ఉందనేది ఇప్పుడైతే తీసి అయితే చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం వంట నూనెలో వేసిన బిస్కెట్ అయితే చూడొచ్చు. బిస్కెట్ అయితే పూర్తిగా నూనెలో అయితే స్టిఫ్గానే ఉంది. కొంచెం మెత్తగా పడ్డది కానీ స్టిఫ్ అయితే చాలా స్టిఫ్గానే ఉంది బిస్కెట్. కొంచెం కూడా దీని యొక్క ఆకారం అయితే కొంచెం కూడా చేంజ్ అయితే కాలేదు. చూడొచ్చు, విరిస్తేనైతే విరిగిపోతుంది. ఇదైతే టోటల్గా నూనెతోనే అయితే మనకు అయితే అయిపోయింది. చూడొచ్చు, టోటల్గా నూనె అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో వేసింది ఇలా ఉంటే మరి రిన్ లిక్విడ్లో వేసిన బిస్కెట్ ఎలా ఉందనేది ఇప్పుడైతే టోటల్గా అయితే చూద్దాం ఓపెన్ చేసి. అయితే ఇదైతే అసలు బయటికి తీసే అవకాశమే లేకుండా అయిపోయింది. చూడొచ్చు, కనబడుతుంది కదా లోపల మీకు ఎట్లా ఉందో. పూర్తిగా ఇందులోనైతే కరిగిపోయింది. కానీ రిన్ లిక్విడ్ మాత్రం కొంచెం కూడా కలర్ అయితే చేంజ్ కాలేదు. మనం వేసే అప్పుడు బ్లూనే ఉంది, ఇప్పుడు కూడా బ్లూనే ఉంది. ఇది పూర్తిగా ఇందులోనైతే బిస్కెట్ అయితే ఈ లిక్విడ్లోనే అయితే కరిగిపోయింది, కలిసిపోయింది. చూశారు కదా, వంట నూనెలో వేసిన బిస్కెట్ అయితే పూర్తిగా ఎలా ఉందో అలానే ఉంది. కాకపోతే కొంచెం నూనె అయితే తీసుకుంది. అదే లిక్విడ్లో వేసిన ఈ బిస్కెట్ అయితే చూడండి పూర్తిగానైతే ఇందులోనైతే కరిగిపోయింది. సో ఇలాంటి మరిన్ని కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మోటివేషన్ చేస్తే మరిన్ని కొత్త ఎక్స్పెరిమెంట్లు, ఎవరు చేయని కొత్త ఎక్స్పెరిమెంట్లు అయితే మన ఛానల్లో అయితే చేద్దాం. జై హింద్.